కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వివేకన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, వివేకన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వంశన్న నాయకత్వం వర్ధిల్లాలి, వంశన్న నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని బాల్క సుమన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బాల్క సుమన్ నువ్వు ఏమేమి దందాలు చేసినావు అది ప్రతి ఒక్కరికి తెలుసు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మచ్చలేని వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. వివేక్ వెంకటస్వామి గారు అక్కడిక్కడ డబ్బులు తెచ్చి అది చేసి ఇది చేసి ట్రాన్స్ఫర్లు చేసిండు అంటున్నావు. నువ్వే రామకృష్ణాపూర్లో దొరికినావు. ఇది అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. చెన్నూరు నియోజకవర్గంలో నువ్వు ఎంత ఇసుక దందా చేసి 1000 కోట్లు సంపాదించినావు ప్రతి ఒక్కరికి తెలుసు. వివేక్ వెంకటస్వామి గారిని మీరు ఇలా తిట్టడం కానీ ఇలా చేస్తే సందర్భంగా తెలియజేసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో నువ్వు మొదలుపెట్టినటువంటి కథ ఏంది? ఇసుక దందా మొదలుపెట్టినావు. పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ భూ కబ్జాలు మొదలైనాయి. ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళ భూములు కష్టపడి చెమటాటి సంపాదించుకున్న భూములు గుంజుకున్న సందర్భాలున్నాయి. అవన్నీ పక్కన పెట్టుకొని పైసలు వంచింది నువ్వు ఏదైతే పైసలు తీసుకొచ్చి మాకు తెలిసినప్పటికి కూడా మేము వచ్చే లోపల నువ్వు సద్దుమనిగేలాగా చేసుకున్నావు. లారీ టైర్లల్లా కారు టీవీలు తీసేసి అలా పైసలు పట్టుకొచ్చి నువ్వు అంగమంగం చేసి అధికారులను దగ్గర పెట్టుకొని పైసలు మంచి గెలవడానికి ప్రయత్నం చేసిన భగవంతుడు అంటూ చూసిండు. నువ్వు ఎట్లా ఓడిపోవాలో అట్లా ఓడిపోయినావు. వివేక్ వెంకటస్వామి గారిని ఐటీ రైడ్ చేపించినావు, ఈడీ రైడ్ చేపించినావు. ఎన్ని చేపించినా కూడా దేవుడి దయ వల్ల మరి పైన ఉన్న కాక ఆశీస్సుల వల్ల వివేక్ వెంకటస్వామి గారు గెలుపు జరిగింది. కానీ ఓట్లు ఎక్కువ పడ్డాయి కానీ నష్టమైతే జరగలేదు. ఈడీ రైడ్ జరిగినప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎన్ని వెతికినా కూడా ఒక వెంట్రుక కూడా దొరకలేదు. ఏం దొరికింది లేదు. ప్రతి సర్టిఫికెట్లు కూడా మేము పద్ధతి ప్రకారంగా పైసలు కట్టిన సందర్భాలు ఉన్నాయి, ఐటీ కట్టిన సందర్భాలే ఉన్నాయి. కానీ ఇన్ని రాష్ట్రాలలో బిజినెస్ ఉన్నా మరి వివేక్ వెంకటస్వామి గారు ఎక్కడ చెడు చేసింది లేదు. నువ్వు ఆ పైసలు తిన్నాడు, ఈ పైసలు వంచిండు. అరే నీకు సిగ్గు అనిపించలేదు? 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంగా ఉండి మీకు ప్రజల కోసం పనిచేసినాం. 8 నెలలు కూడా తట్టుకోలేకపోతున్నావు. నువ్వు ఎంత సుఖభోగాలకు అనుభవించి అరాచ్మెంట్లు చేస్తూ అక్రమాలు చేస్తూ నువ్వు ఈరోజు సుఖభోగాలు కావాలని నువ్వు నిద్ర పడతలేదు. నువ్వు వివేక్ వెంకటస్వామి కాదు.